9వ అధ్యాయము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాటలాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునిడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకునిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికియ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకునెను. వారు అతని వశమున నుండిరి. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకునెను. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని ఇయ్యకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినెడలా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్త కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అబీమెలెకును రాజుగా నియమించుకునే విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి, తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకును వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలుల మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము, వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు
కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకునిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏ పాటివాడు? షెకెము ఏ పాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులు మగుదము గాని మనము అతనికెందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండినేడలా ఆహా, నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతడు అబీమెలెకునొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో, ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెముకు వచ్చియున్నారు. వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి. పొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రి వేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచియుండిరి. ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబులుతో, ఇదిగో, జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. జెబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడని నీ మాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు అరుమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జెబులు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలెకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా 2 తెగలు పరిగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడిన సంగతి అబీమెలెకునకు తెలియబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితురో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకునెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులను
పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీదకెక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరనూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా, ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలీయులు తెలుసుకునినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. 10వ అధ్యాయము. అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రీకుడైన దోదో మనువడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిముల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీయు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తోరోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమ్మోనీల చేతికిని వారిని అప్పగించిన గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీల దేశములో కాపురమునున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకును యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రముగాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించితిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొర్రపెట్టుకునుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి, ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు, అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకుని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకునిరి.